నాడు బ్రిటిష్ సామ్రాజ్యం, నేడు అమెరికా ఆధిపత్యం. రూపం మారినా రణనీతులు మారలేదు. ఒకప్పుడు వలసవాదం, నేడు కుట్రకోణాలు దేశాల ఊపిరి తీసేస్తున్నాయి. ఇండియా చుట్టూ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ఆందోళనలు. ప్రజాగ్రహం, విద్యార్థి ఉద్యమాల వెనుక కనిపించే అదృశ్య హస్తం ఉందా? నిజంగా అవినీతి, స్వేచ్ఛల లోపమే కారణమా? ఆఫ్ఘనిస్తాన్లో పాలనా పగ్గాలు తాలిబాన్లకు అప్పగించిన, మయన్మార్లో మిలిటరీ జుంతా ప్రభుత్వాలకు రెడ్ కార్పెట్ వేసే వరకు ప్రశ్న ఒక్కటే: ఆడిస్తోందెవరు, ఆడుతుందెవరు? భారత ఉపఖండం తిరుగుబాట్లకు కేంద్రంగా మారుతోంది. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో, ఎవరిని ఎప్పుడు అధికారంలోంచి దించేస్తారో తెలియనట్టుగా మొత్తం వ్యవహారం కనిపిస్తోంది. ఒక్కో దేశం ఒక్కో అవ్యవస్థతో సతమతమవుతోంది. అందుకు నాయకుల అహంకారం కారణం కాగా, ప్రజల ఆలోచనలు, మారుతున్న దృక్పథాలు కూడా కారణమని చెప్పాల్సి ఉంటుంది. స్వాతంత్ర్య ఉద్యమాల నుండి అంతర్గత యుద్ధాలతో దేశాలు అట్టుడికిపోతున్నాయి. రాజకీయ కల్లోలానికే పలు దేశాలు చిందరవందరవుతున్నాయి. గత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. రేపు తిరుగుబాటు ఎక్కడ రాబోతుందన్నట్టుగా పలు దేశాల స్థితి కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రాచి రంపాన పెట్టిన తర్వాత అమెరికా అక్కడి నుంచి వదిలి వెళ్లేటప్పుడు తాలిబాన్ కు పగ్గాలు అప్పగించి చేతులు దులుపుకోవడంతో మొదలైన ఈ పరిణామ క్రమం ఇప్పుడు నేపాల్ దగ్గరకు వచ్చి ఆగింది. నెక్స్ట్ లిస్ట్ లో ఇండియా ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కల్లోలం దిగిన దేశాలన్నీ కూడా పేరుకు ప్రజాస్వామ్య దేశాలే అయినా ఇండియాలా కాదన్నది నిర్వివాదాంశం. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇలా ఒక్కొక్క దేశంలో జరుగుతున్న కల్లోలం నెక్స్ట్ ఇండియాపై ఏం జరుగుతుందో అన్న ఇంప్రెషన్ కలిగిస్తున్నాయి. ఓవైపు చుట్టూ ఉన్న దేశాలన్నీ సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఇండియా వీటన్నింటినీ ఎలా తట్టుకుని నిలబడుతుంది? ఇండియా గొప్పతనం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తిరుగుబాటు జరిగిన దేశాల సైజు, వాటి ఆర్థిక నేపథ్యం, ప్రపంచంతో ఆయా దేశాల అవసరాలు పరిశీలించిన తర్వాత ఇండియా లెక్క వేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇండియా ఎందుకు ఇంకా బలంగా నిలబడింది? ఒకవేళ ఇండియా లాంటి దేశంలో ప్రజాందోళన వస్తే అదే విధంగా ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది. పొరుగు దేశాల్లోలా అలజడిని తట్టుకుని నిలబడ్డానికి కారణం రాజ్యాంగమని ఒకరు, మన పాలనా వ్యవస్థ అని మరొకరు ఇంకా 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 ఏవేవో చెప్తున్నారు. కానీ ఇండియాపై తిరుగుబాటు కత్తి వేలాడుతుందా? ఇండియాపై దుస్సాహసం చేసే శక్తి ఉందా అన్న చర్చ ఇప్పుడు దేశీయంగా బలంగా వినిపిస్తోంది. ఇండియా గురించి చర్చించుకునే ముందు ఆయా దేశాల్లో ప్రజాగ్రహం పెళ్లుబగడానికి దారితీసిన పరిస్థితులు చూద్దాం. సెప్టెంబర్ 9, 2025న నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని జనరేషన్ జెడ్ తిరుగుబాటు కుప్పకూల్చేసింది. దీంతో ఒక్కసారిగా నేపాల్ గందరగోళంలో కూరుకుపోయింది. సోషల్ మీడియా నిషేధంపై ఆందోళనలంటూ బయటకు కనిపిస్తున్న మెయిన్ పాయింట్ మాత్రం ప్రభుత్వాన్ని కూల్చేయడంలో అవినీతి కారణమన్న వర్షన్ను ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగానే ఉద్యమం చేశామని అంటున్నారు. 19 మంది యువత నిరసనలో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ అటెన్షన్ అంతా ఒక్కసారిగా హిమాలయన్ కంట్రీపై పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టేయడం, తాజాగా సుప్రీంకోర్టు మాజీ సిజేఐ సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా పగ్గాలు చేపట్టడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఇక ఆందోళనకారులు, మాజీ ప్రధానులు పుష్పకమల్ దహల్ ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా ఇళ్లను ధ్వంసం చేయడం, మంత్రులు రాజీనామాలు సమర్పించాల్సి రావడం, మొత్తం వ్యవహారం చాలా పెద్దది అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. ఆర్థిక మంత్రిని ఖాట్మండు వీధుల్లో ఉరికించి కొట్టడం అంటే చిన్న విషయమేమీ కాదు. నిరసనలు హింసాత్మకంగా మారి గుంపులు మంత్రుల అధికారిక నివాసాలపై చొరబడ్డంతో ఇది కల్లోలానికి కారణమైంది. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భార్య, విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబా నివాసంపై నిరసనకారుల దాడి వీడియోలు చూస్తే ఏంటి ఇంతలా కోపం ఉందా ప్రజల్లో అనిపిస్తుంది. ఖనాల్ నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో నేపాల్ మాజీ ప్రధాని భార్య కాలిన గాయాలతో మరణించడం ఈ మొత్తం విషాదాల్లోకెల్లా విషాదం. నేపాల్ పార్లమెంట్ ఫేమస్ హిల్టన్ హోటల్ అనేక భవనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు నేపాల్ పరిపాలనకు గుండెకాయిగా ఉండే సింహ దర్బార్ ప్రాంగణంలోకి చొరబడి గేటుకు నిప్పంటించారు. పురాతన పశుపతినాథ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు మోక ప్రయత్నించడంతో నేపాల్ సైన్యం రక్షణగా నిలిచింది. నేపాల్ ప్రభుత్వ మంత్రులను జనాలు వెంబడించి దాడి చేయడం చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నామా అన్న అనుమానం కలుగుతుంది. కేపీ శర్మ ఓలీని కొట్టాలని కోరుకుంటున్నామని, కానీ ఆయన ఎక్కడ కనిపించడం లేదని నిరసనకారులు చెప్పడం చూస్తే
వామ్మో ఈవెం చేష్టలు అనుకుంటాం, కానీ ఇంతటి ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిందన్నది ఆలోచించాలి. దహనాలు, ప్రజాస్తుల విధ్వంసంలో తాము పాల్గొనలేదని, పరిస్థితిని కొందరు సంఘ విద్రోహులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని జనరేషన్ జెడ్ చెప్తోంది. ఇక నేపాల్ అల్లర్లకు అమెరికా మద్దతునిచ్చిందా అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి దేశానికే హెడ్ గా ఉండాలని జంజెడ్ కోరుకోగా చివరకు సుశీల కర్కి పగ్గాలు చేపట్టారు. ఈ అల్లర్ల వెనుక అమెరికాకు మద్దతుగా ఉండే పేర్లు వినిపిస్తున్నాయి. ర్యాపర్ మ్యూజిక్ వాయిస్తూ రాజకీయ నాయకుడిగా మారిన ఖాట్మండు మేయర్ బ్యాలెన్ షా, హమీ నేపాల్ వ్యవస్థాపకుడు సుడాన్ గురుంగు పేర్లు ఉన్నాయి. వీరిద్దరికీ అమెరికా పెద్దలతో సంబంధాల గురించి కూడా వార్తలొచ్చాయి. ఆర్థిక సంక్షోభాలు, అవినీతి ఆరోపణలు, అధికార అణచివేత, జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ యువత నేతృత్వంలోని ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. అంతిమంగా ఎటు నుంచి ఎటు చూసినా నేపాల్ అల్లర్లు, యువత అలజడి వెనుక అమెరికా అనుకూల శక్తుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాలనా మార్పు, ఆర్థిక అంశాలు దేశీయ అధికార పోరాటం నుండి మాత్రమే కాకుండా 2021లో అమెరికా సైన్యం ఉపసంహరణ నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఫలితంగా తాలిబాన్లు రాజ్యమేలుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఖాళీ చేసి వెళ్లిపోతూ అక్కడున్న ప్రజాప్రభుత్వాన్ని కూలదోయడానికి తాలిబాన్ కు లైసెన్స్ ఇచ్చింది. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేసి దెబ్బ కొట్టారన్న కారణంగా అల్-ఖైదా తాలిబాన్లను అంతం చేద్దామని ఆఫ్ఘనిస్తాన్ నేలపై అడుగుపెట్టిన అమెరికా చివరికి అది చేయలేక తట్టాబుట్టా సర్దేసుకుని తిరిగి తాలిబాన్లకు పాలనా పగ్గాలు వదిలేసి తోక ముడిచింది. ముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని, ధ్వంసం చేస్తున్నారని తాలిబాన్లను తరిమేసిన అమెరికా ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుని ఆఫ్ఘనిస్తాన్లో తమకు అనుకూలంగా ఉండేలా తాలిబాన్లను మార్చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ పాలకుల మార్పు కారణంగా దెబ్బతింది ముమ్మాటికి అక్కడి ప్రజలు మాత్రమే. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ నేటి దుస్థితికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ముమ్మాటికి అమెరికానే. మన పొరుగున ఉన్న మరో దేశం మయన్మార్. పాత బర్మాలో జరిగిన అలజడి కూడా చిన్నదేం కాదు. ఒక్క రోజులో ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ జుంతా నియంతలు అధికారంలోకి వచ్చారు. మొన్నటి వరకు మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాల్సిందేనంటూ గాండ్రించిన అమెరికా అక్కడ సైన్యం అధీనంలోకి పాలన వెళ్లిన కిమ్మనలేదు. ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన ఆంగ్ సాన్ సూకీ లాంటి నేతలను నిర్బంధించిన అగ్రరాజ్య పెద్దలు నోరు మెదపలేదు. ఫిబ్రవరి 2021లో మయన్మార్ సైన్యం తిరుగుబాటును నిర్వహించి ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించింది. 2020 ఎన్నికలలో 2015 కంటే ఎక్కువ ఓట్లను పొంది మళ్లీ విజయం సాధించిన తర్వాత నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా అధికారం నుండి తొలగించింది. సైన్యం తిరుగుబాటులో అణచివేతకు పాల్పడింది. ఆంగ్ సూకీతో సహా అనేక మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి దేశవ్యాప్త ఆందోళనల్ని తొక్కేసింది. నేపాల్ తరహాలోనే జంజడ్ యువత పోరాటం చేయగా క్రూరంగా యువతను చంపేసింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని వీధులోకి వచ్చిన 1500 మందికి పైగా యువతను చంపేసి వేలాది మందిని అరెస్ట్ చేసింది. 2025 నాటికి ప్రజాస్వామ్య అనుకూల నిరసన పూర్తిస్థాయి అంతర్యుద్ధంగా మారింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. జుంటా హింసాత్మక అణచివేత, రాజ్యాంగ హక్కులను నిలిపివేయడం, ఇంటర్నెట్ షట్డౌన్లు, నిరంకుశ పాలనతో పేట్రేగిపోతోంది. కానీ అమెరికా మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడి పాలకులను అటు అమెరికా ఇటు చైనా పాలకులు తమకు నచ్చినట్టుగా ఆడించుకుంటున్నారు. వారు కూడా తమ చేతిలో అధికారం కొనసాగేందుకు తానా అంటే తందానా అంటున్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య శాంతి కిరణం ఆంగ్ సాన్ సూకీ జైలు జీవితం అనుభవిస్తుంటే ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యానికి దూరమై సైన్యం ఆగడాలతో తల్లడిల్లిపోతున్నారు. శ్రీలంకలో అరగలియ పోరాటం 2022లో రాజపక్స కుటుంబాన్ని అధికారం నుండి తప్పించింది. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అప్పులు, పన్ను కోతలు, కరోనాను ఎదుర్కోవడంలో విఫలం, సేంద్రియ వ్యవసాయ విధానం వైఫల్యం, ఇంధన కొరత, ఆహారం, ఔషధ కొరత, విదేశీ మార్గద్రవ్య నిల్వలు క్షీణించడం, ద్రవ్యోల్బణం 70% పెరగడం. ఏప్రిల్ 2022లో శ్రీలంక మొట్టమొదటిసారి అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అయింది. సార్వభౌమాధికారాన్ని కోల్పోయేలా దుస్థితి తలెత్తింది. రాజపక్సే కుటుంబంపై అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తే. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ ఆందోళనలు పెల్లుబికే. జూలై 2022లో శ్రీలంక రాజధాని కొలంబోతో సహా పలు నగరాల్లో హింస చెలరేగింది. నిరసనకారులు, యువత కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసాన్ని చుట్టుముట్టగా ఆయన దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. ఆందోళనకారులు అధ్యక్షుడి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ వంటగదిలో వంట చేస్తున్న ఫోటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత ప్రధాని మహిందా రాజపక్సే
రాజపక్సే ప్రైవేట్ నివాసం తగలబెట్టడంతో కుటుంబ సభ్యులంతా దేశం వదిలి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. శ్రీలంక దివాలా తీసిన మధ్య అరగలయ పోరాటం ఉద్యమం రాజవంశాన్ని కూల్చివేయడంతో ఇద్దరు నాయకులు రాజీనామా చేయాల్సి వచ్చింది. శ్రీలంక చిన్న దేశమే అయినా క్రియాశీలకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఆందోళనలకు అమెరికా మద్దతిచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే చైనా ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంది. డ్రాగన్ కంట్రీ నుండి ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చి అవసరం లేని ఎయిర్పోర్టులు, పోర్టుల నిర్మాణంతో దివాలా దిశగా సాగుతున్న లంకను అమెరికా హెచ్చరించింది. చైనా ఊబిలో కూరుకుపోతే ఎవరూ రక్షించలేరంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతిమంగా శ్రీలంకలో జరిగిన పోరాటంలో తెర వెనుక ఎవరున్నారన్న దానికంటే ప్రజల్లో అసహనం రాజ్యమేలితే ఎలా ఉంటుందో ఆ దేశ పాలకులు చవిచూశారు. అమెరికా మద్దతుతో జరిగిన పాలన మార్పు ఆపరేషన్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయాడు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పాకిస్తాన్లో అధికార మార్పిడి జరిగింది. ఆర్థిక దుర్వినియోగ ఆరోపణలు, సైన్యంతో విభేదాల కారణంగా ఇది జరిగింది. తన ప్రభుత్వంపై అమెరికా కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ఆరోపించాడు. తన పదవి కోల్పోవడానికి ముమ్మాటికి అమెరికానే కారణమని ఇమ్రాన్ ఖాన్ కేబుల్ సైఫర్ను ఉదహరించాడు. మే 2022లో ఇమ్రాన్ ఖాన్ ఆజాదీ మార్చికి పిలుపునిచ్చినా ఫలితం లేకుండా పోయింది. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ వేలాది మంది పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ మద్దతుదారులను ఇస్లామాబాద్ కు రప్పించడం, అలాగే నిరసనలు హింసాత్మకంగా మారడంతో సైన్యం అణిచివేసింది. షహబాజ్ షరీఫ్ అల్లా అమెరికా ఆర్మీ మద్దతుతో ప్రధాని కాగా ఇమ్రాన్ ఖాన్ మే 2023లో అరెస్టయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండగా అక్కడ ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ తిరిగి షహబాజ్ షరీఫ్ సర్కారు పగ్గాలు చేపట్టడం విషాదాల్లోకెల్లా విషాదం. పొరుగున ఇరాన్పై దాడి చేసిన తర్వాత కూడా అమెరికా పాకిస్తాన్ చెప్పే కాకమ్మ కబుర్లు వింటుందంటే ఆ దేశ దమన నీతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు బెలూచిస్తాన్లో స్వతంత్ర పోరాటం, మరోవైపు వాయువ్య పాకిస్తాన్లో తాలిబాన్ల అల్లర్లు పాక్ పాలకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత కూడా సాధారణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. IMF లోన్ వెంటిలేటర్ పై పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటోంది. సైన్యం ఇప్పటికీ దాని సొంత పౌరులపై దాడి చేస్తోంది. అది బలూచులు, పష్టున్లు, పీటీఐ మద్దతుదారులను హతం చేస్తూనే ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే పొరుగునున్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా సర్కారును కూల్చడం వెనుక అమెరికా హస్తం గురించి నేరుగా ఆమె కుండ బద్దలు కొట్టారు. జంజడ్ విద్యార్థి నిరసనకారులు షేక్ హసీనాను చట్టవిరుద్ధంగా అధికారం నుండి తొలగించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు మారి ఏడాది పూర్తయింది. వివాదాస్పద కోటా వ్యవస్థ, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం నేతృత్వంలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా హింసకు దారితీశాయి. ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ హసీనా రాజీనామాను ధృవీకరించారు. తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపడుతుందని ప్రకటించారు. హసీనాకు ఇండియా ఆశ్రయం కల్పించింది. నిరసనకారులు ఆమె నివాసాన్ని దోచుకున్నారు. చీరలు, పాత్రలు, ఇతర వ్యక్తిగత వస్తువుల్ని దోచుకున్నారు. లోదుస్తులను ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న యువతను హత్య చేయడానికి చట్టవిరుద్ధమైన ఆదేశాలు జారీ చేశారన్న కారణంతో హసీనాపై యువత ఆగ్రహం పెల్లుబికింది. హసీనా తొలగింపునకు ముందు రోజు ఒక్కరోజు 91 మంది మరణించారు. ఇది తిరుగుబాటులో అత్యంత ఘోరమైన రోజుగా మారింది. బంగ్లా నిరసనల్లో 300 మందికి పైగా మరణించారు. 2007లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి మాదిరిగానే సైన్యం ప్రజల పక్షాన నిలబడింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తరచుగా జరుగుతూ ఉండగా నిరసనలు హింసాత్మకంగా మారినప్పటికీ జమాతీ ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అల్లకల్లోలాన్ని పెద్దదిగా చేసి రాజకీయంగా బెనిఫిట్ పొందాలని చూశాయి. జమాత్ BNP రెండు భారత వ్యతిరేక ఎజెండా, ఇస్లామిక్ జిహాదిస్ట్ కార్యకలాపాలతో పాకిస్తాన్ కు దగ్గరయ్యేలా కుట్రలు చేశాయి. రాజీనామా చేసి మాతృభూమి నుండి తప్పించుకోవడం కేవలం విద్యార్థుల నిరసనలు మాత్రమే కాదని అమెరికా నేతృత్వంలోని పాలనా మార్పు ఆపరేషన్ అంటూ కుండ బద్దలు కొట్టారు. రాజీనామాకు ముందు షేక్ హసీనా వ్యతిరేక పార్టీలైన BNP, జమాతీ ఇస్లామీ ద్వారా బంగ్లాదేశ్ లో పాలన మార్పుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. గత సంవత్సరం ప్రధాని హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా ఇస్లామిస్ట్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, దాని మిత్రదేశమైన జమాతీ ఇస్లామీకి కూడా అమెరికా మద్దతునిచ్చింది. సెప్టెంబర్ 2024లో సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించడానికి నిరాకరించినందున తనను ప్రధానమంత్రి పదవి నుండి తొలగించడానికి అమెరికా కుట్ర పన్నిందని షేక్ హసీనా ఆరోపించింది. అమెరికా ఏర్పాటు చేసిన పాలనా మార్పును అడ్డుకోవడానికి షేక్ హసీనా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె మాతృదేశాన్ని వదిలి పారిపోవలసి వచ్చింది. షేక్ హసీనాను వెళ్లగొట్టిన తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం, హిందూ మైనారిటీలపై దాడులతో అట్టుడికిపోయింది.
మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. గందరగోళం, ప్రజాస్వామ్య పతనంతో సతమతమైపోతున్న దేశాలతో చుట్టుముట్టబడిన భారతదేశం బలంగా ఉందా? పెనుముప్పు తప్పదా అన్న భావన కలుగుతోంది. 10 ఏళ్లుగా మోడీ సర్కారు ఏలుబడిలో ప్రజలు సంతోషంగానే ఉన్నారా? సమస్యలేవి అన్న చర్చ సాగుతోంది. ఇండియా సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధిస్తుందా అంటే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కో సమస్యను ఇండియా అధిగమిస్తున్నా అంతకంతకు పెరుగుతున్న నిరుద్యోగం, సవాళ్లు, యువత ఆకాంక్షలు వచ్చే రోజుల్లో ఎలా ప్రతిధ్వనిస్తాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశాన్ని అందరూ గౌరవిస్తారు. ఇండియాలో మిగతా దేశాల్లోలా చెలరేగిపోవడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సాధ్యం కాదు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, నిర్భయ అల్లర్ల సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఢిల్లీ వీధుల్లోకి చొచ్చుకొచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత మారింది. ఇప్పుడు కూడా ప్రజలు ఆందోళన చేసినా, యువత వచ్చి రచ్చ చేసినా ప్రభుత్వాలు కూలే పరిస్థితి ఎంతమాత్రం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. ఇండియాలో మిగతా దేశాల్లో మీడియా సెన్సార్ కూడా లేదు. సోషల్ మీడియా కూడా ఉధృతంగా పనిచేస్తుంది. ఇష్టారాజ్యంగా నిర్బంధించే అవకాశం లేదు. కోర్టులు, చట్టాలు, వ్యవస్థలు ఇండియాలో ఇంకా బలంగా పనిచేస్తున్నాయి. ఎన్ని విమర్శలున్నా ఇప్పటికే న్యాయం కోసం అందరూ కోర్టు గడప తొక్కుతున్నారు. వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న, ప్రజాదరణ పొందిన గ్లోబల్ సౌత్ కు నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు. భారతదేశం ఆర్థిక వృద్ధి, రక్షణ దృఢత్వం, భారీ మార్కెట్గా సామర్థ్యం ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. అయితే భారతదేశం ఎన్నడూ విదేశీ సంస్థ మద్దతు గల పాలనా మార్పు కార్యకలాపాలను లేదా హింసాత్మక భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎదుర్కోలేదని కాదు. ప్రస్తుతం ఇండియా కూటమి పార్టీలు ఎన్నికల కమిషన్ సమగ్రతపై పదే విమర్శలు చేస్తూ భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజ్యాంగంలో సూచించిన విధంగా దేశం క్రమం తప్పకుండా స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఇండియా విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి, అనవసర విషయాలపై చేస్తున్న యాగి ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇండియా వరకు ప్రతి దేశంలో అంతర్గతంగా అమెరికా జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.